హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? అవునండి, మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మా అన్న కూతురుకైతే తాంబూలాలు తీసుకుంటున్నారు, అది ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. ఇంకా సో అక్కడికి వెళ్ళాలని బయలుదేరాము. ఉదయాన్నే చీకటితో బయలుదేరామండి. ఇంకా ఉదయాన్నే 3 గంటలకైతే లేచామండి. 3 గంటలకు లేచేసి ఇంకా పిల్లల్ని రెడీ చేసుకొని నేను రెడీ అయ్యి ఇంకా అయితే బయలుదేరాము. సో అక్కడికి వెళ్ళేసరికి 7:30 అలా అయిందండి. 8:30 నుంచి 9:30 లోపు ముహూర్తం బాగుంది. అప్పుడైతే ముహూర్తం పెట్టుకుందాము అని చెప్పారంట. అందుకనేసి ఇంకా ఉదయాన్నే అయితే బయలుదేరాము. ముందు రోజే రమ్మన్నారండి, మాకు కుదరలేదు. అందుకనేసి ఇంకా ఆ రోజు ఉదయాన్నే అయితే వెళ్ళాము. నేను వెళ్ళేసరికి ఇంకా అమ్మాయి అయితే రెడీ అయిపోయింది. సో మా ఇంటి దగ్గర ఈ మధ్య పోలేరమ్మని అయితే ప్రతిష్ఠించారండి. మా ఇంటి పక్కనే దగ్గరలోనే గుడి. ఇంకా గుడిలో ప్రతిష్ఠించారండి ఈ మధ్య. ఇంకా అక్కడికైతే వెళ్ళేసి, అంటే ప్రతిష్టకి మమ్మల్ని రమ్మని పిలిచారు, మేము వెళ్ళని కుదరలేదు అప్పుడు. సో అందుకని వచ్చాం కదా, అమ్మాయి కూడా టెంకాయ ఇవ్వాలనింది. సో అక్కడికి వెళ్ళేసి వచ్చి ఇంకా మేము వచ్చిన కాసేపటికైతే మా అన్న వదిన కూడా వచ్చేసారు. పిల్లలు మా అన్న వదిన అయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళు కూడా వచ్చిన తర్వాత నేను, ఆయన, మా అన్న, పిల్లలు, మా వదిన అందరం గుడి దగ్గరికి అయితే వెళ్ళేసి ఇంకా పోలేరమ్మ దగ్గర టెంకాయ అయితే కొట్టుకొని వచ్చాము. సో ఫస్ట్ అయితే నేను టిఫిన్ చేశానండి. నేను టిఫిన్ చేసేటప్పుడు పక్కన పిల్లాడు మాట్లాడుతున్నాడు కదా, మా అల్లుడండి, మా అన్న కొడుకు వాడైతే చెప్తా ఉన్నాడు, ఇలా వచ్చామత్తా మేము, అలా వచ్చామని చెప్తా ఉన్నాడు. సో ఇంకా నేను తినేసిన తర్వాత వీళ్ళనైతే వీడియో తీస్తున్నాను. మా చిన్నమ్మ ఏంటంటే ఇంకా ఉదయాన్నే వెళ్ళాలన్నారు కదా, టిఫిన్ చేస్తా అంటే టిఫిన్లు అవి చేసేసరికి లేట్ అవుద్దని చెప్పేసి బయట నుంచి అయితే తెప్పించింది. సో ఇంకా చూడండి, అందరు వరండాలో కూర్చొని అలా తింటున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి మా వదిన అయితే రాఖీ పౌర్ణమికి ఈయనకి రాఖీ కట్టాలనుకునింది మా ఆయనకి. ఇంకా ఆ రోజు వాళ్ళు రానవలేదు. మా అన్న మా వదినతో చెప్పకుండా ఇక్కడికి వచ్చేసాడు. ఊరికైతే వచ్చేసి ఇంకా నా దగ్గర రాఖీ అయితే కట్టించుకొని వెళ్ళాడు. ఇంకా రాఖీ తీసుకొచ్చేసి వాళ్ళ అన్నకైతే కట్టిందండి. రాఖీ పౌర్ణమి రోజు కట్టను కుదరలేదు కదా, అందుకని ఇప్పుడు కడుతున్నాను అన్న అని చెప్పేసి రాఖీ కట్టింది. రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకుంటుంటే నా చిన్న కొడుకు విచిత్రంగా చూస్తున్నాడండి వాళ్ళ వంక. అందుకనేసి ఇంకా వాళ్ళు అక్కడ నవ్వుకుంటా ఉన్నారు. వాళ్ళ ఫేస్ చూపించేసరికి ఇద్దరు మమ్మల్ని కూడా చూపించాలా నువ్వు అని సరదాగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంక ఇక్కడైతే అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు చూపించాను కదా ఇల్లు, ఈ ఇల్లు అయితే అబ్బాయి వాళ్ళ ఇల్లు. బయట అయితే చాలా, బయటని కాదండి లోపల కూడా చాలా బాగుంది ఇల్లు అయితే. చిన్న ఇల్లు, బాగా ముచ్చటగా భలే ఉందండి. సో ఇక్కడైతే అమ్మాయికి వచ్చేసి అదే ముహూర్తం పెట్టుకోవాలని వచ్చాము. యాక్చువల్లీ ఇది వచ్చేసి లవ్ మ్యారేజ్ అండి, అందుకని హడావిడి ఏం లేదు పెద్దగా. ఇంకా మా అన్న వదినే కన్యాదానం చేస్తున్నారండి. అమ్మాయికి వచ్చేసి మా అన్న చనిపోయాడండి, మా చిన్నమ్మ కొడుకు చనిపోయాడు. ఇంకా అందువల్ల మా అన్న వదిన చేత కన్యాదానం చేపిస్తున్నారు. సో వాళ్ళే దగ్గరుండి చూసుకుంటున్నారు. మేమైతే ఇంకా పక్కన నిలబడి నేనైతే వీడియో తీస్తున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే నిశ్చితార్థం లాగా చేసుకున్నారండి. రింగులు అయితే మార్చుకొని ఇట్లా నిశ్చితార్థం లాగా చేశారు. కానీ సింపుల్గా జరిగింది, చాలా బాగా జరిగిందండి. సో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బాగున్నారు కదా. ఇంకా మధ్యాహ్నం దాకా అయితే ఉండేసి మధ్యాహ్నం లంచ్ చేసేసి ఇంకా ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి కాసేపు పడుకొని మధ్యాహ్నం అంటే ఒక 5కి అయితే కదిలామండి అందరమే. మేము మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి, కావలికి వచ్చేసరికి 9 అయిపోయింది. ఇంకా వస్తా, ఈయన బిర్యానీ కావాలి అని అడిగాను. సో ఇంకా వస్తా బిర్యానీ తీసుకొని వచ్చాము. ఇంకా నైట్ అయితే బిర్యానీ తిన్నామండి. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే వచ్చేసి దోసపిండి తీసుకురమ్మని చెప్పాను ఆయన్ని బయట. ఇంకా ఆయన అయితే కొంచెం తీసుకురాకుండా ఇదిగో ఇప్పుడు డబ్బా నిండా తీసుకొచ్చాడండి. 3/4 డబ్బా అయితే తీసుకొచ్చాడు. మాకైతే ఇది 2 డేస్ అయితే వస్తుంది. సో హాఫ్ పిండి అయితే తీసేసి బాక్స్కి అయితే పెట్టేశానండి. పిండి కూడా చాలా బాగుంది, మనం ఇంట్లో వేసుకున్న పిండి లాగే ఉందండి. ఒక్కొక్కసారి బయట తెచ్చే పిండి అసలు మెదుపు ఉండదు కదా, దోశలు కూడా చెక్కలు వచ్చినట్టు వస్తాయి కదా, అలాగేం లేదండి. పిండి కొంచెం బాగా థిక్గా ఉంది అండ్ మెదుపు కూడా బాగుందండి. అందుకని సగం పిండి తీసి పెట్టేసుకొని ఇంకా సగం పిండి అయితే కొంచెం వాటర్ కలిపేసి ఉప్పు కొంచెం చక్కెర వేసేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను.
సో పాలైతే కాగబెట్టానండి. సో పాలు పెట్టేసి ఒక్కొక్కసారి నేను చేసే నిర్లక్ష్యం ఇలాగే ఉంటుందండి. సో పాలు పెట్టేసి ఏదో ఒక పని చేస్తూ ఉంటానా, ఆ పాలు పొంగిపోతాయి. సో మళ్ళీ పాలైతే పొంగిపోయాయి. ఇంకా చట్నీకి అయితే చేస్తున్నానండి. సో చట్నీ వచ్చేసి ఎండుమిరపకాయల పచ్చడి అయితే చేస్తున్నానండి. ఎండుమిరపకాయల పచ్చడి మామూలుగా అన్నంలోకి కూడా బాగుంటుంది కదా, అలాగైతే చేశాను. కొంచెం జీలకర్ర ధనియాలు వేసి చేశాను. చాలా బాగుంటుంది. రైస్లో కూడా తినాలని కొంచెం నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చట్నీ. సో చట్నీ అయితే చేస్తూ ఉన్నాను. నిన్నైతే జర్నీ చేసి వచ్చామని చెప్పాను కదండి. ఒక్క రోజులో ప్రయాణం అంటే చాలా కష్టమేను. ఉదయాన్నే తెల్లవారుజామున నిద్ర లేచి 3 గంటలకు లేచి ఇంకా అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఇంటికి వచ్చి మళ్ళీ పని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. ప్రయాణం ఒక్క రోజులో వెళ్ళి మళ్ళీ రావాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. సో చెప్పాను కదా, మార్నింగ్ 3 o'clock లేచాము. 4 గంటలు బయలుదేరామండి. 4 గంటలకు బయలుదేరితే 7:30 అయింది. 2.5 hour జర్నీ అయింది. సో మేము మళ్ళీ ఎక్కడ కూడా ఆగలేదండి. అంటే ఆటో మా సొంత ఆటోనే, అందుకనేసి ఎక్కడ కూడా ఆగకుండా నేరుగా వెళ్ళిపోయాము. ఇంకా మా పిల్లలు అయితే ఆటో ఎక్కేదాకా ఏడుస్తారండి. ఆటో ఆటో అని. ఆటో ఎక్కిన 10 నిమిషాల్లో నిద్రపోతారు. సో ఆటో ఎక్కిన వెంటనే నిద్రపోయారు. అందులోనూ అంటే చీకటితో లేచారు కదా, నిద్ర సరిపోదు కదా వాళ్ళకి, అందుకనేసి ఆటో ఎక్కిన వెంటనే నిద్రపోయారు. ఇంకా దగ్గర నెల్లూరు దగ్గరికి వెళ్ళిన తర్వాత లేచారు వాళ్ళు. సో పచ్చడికైతే వేయించేసాను కదా, ఏం లేదండి, ఇది అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి, కొంచెం ఒక స్పూన్ వేసేసుకొని అందులో జీలకర్ర, కొంచెం ధనియాలు, ఎండుమిర్చి, తెల్లగడ్డ, కొంచెం ఇంగు కూడా వేసుకుంటే బాగుంటుంది. నేను అంటే చట్నీ మిక్సీకి వేసేటప్పుడు ఇంగు వేసానండి. సో నా దగ్గర పొడి ఇంగు ఉంది. మామూలు ముద్ద ఇంగు ఉంటుంది కదా, అది కానీ అయితే నూనెలో వేయించేటప్పుడే వేయించేసుకుంటే అది కూడా ఫ్రై అయిపోతుంది. సో అవి వేయించి పక్కకు తీసుకున్న తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, కొంచెం చింతపండు వేసేసి కొంచెం మగ్గనిచ్చేసేయాలి. కొంచెం ఆయిల్ వేసేసుకొని బాగా మగ్గిన తర్వాత తీసేసి మిక్సీకి వేసేసుకోవడమేనండి. పచ్చడి చాలా బాగుంటుంది, రైస్లో కూడా చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి తెలియని వాళ్ళు ఉంటే. ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని వేడి అన్నంలో కలుపుకొని తింటే చికెన్ మటన్ కూడా పనికిరాదండి, అంత టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం ఈ పచ్చడి. ఉంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర అది కానీ వేస్తే మనకి కొత్తిమీర చట్నీ లాగా ఉంటుంది. సో ఇలా ఒట్టిదైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడి అన్నంలో అయితే కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో టమాటాలు అయితే మగ్గిపోయాయి కదా, ఇవి ఇంకా స్టవ్ కట్టేసి కాసేపు ఆరనిచ్చేసి అప్పుడు మిక్సీకి అయితే వేస్తానండి. సో పిల్లలు దోసపిండి చూశారు కదా, దోశ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. ఇంతకుముందు అంత అంటే ఒక్కొక్కటి వేసిస్తే తినేసరికి చాలా టైం పట్టేది. ఇప్పుడు అలా కాదు, పెద్దోడు కూడా ఒక దోశ వేసిస్తే తినేసి మళ్ళీ అడుగుతున్నాడు. సో దోశలు అంటే వాళ్ళకి ఫేవరెట్ అయిపోయింది ఇప్పుడు. ఇంకా ఈరోజు అయితే పని చేయాలంటేనే నీరసంగా ఉందండి. పని కొంచెం కష్టం అనిపిస్తుంది చేసుకోవాలంటే. అదే నిన్న జర్నీ చేశాను కదా, సో కొంచెం కష్టంగా ఉంది. అందులోనూ అక్కడ స్వీట్స్ పెట్టారండి, అవేంటి శశికళ అంట స్వీట్ పేరు. ఆ స్వీట్ తిన్నానండి, 2 స్వీట్స్ అయితే తిన్నాను. అవి తినేసరికి వెంటనే జలుబు అయితే చేసేసింది. అంటే స్వీట్ బాగుంది, ఏం స్వీట్ ఇది అని అంటే అప్పుడు చెప్పారు, ఏ స్వీట్ పేరు శశికళ అని. ఇంకొక స్వీట్ ఉంటుందంట అందులోనే, చంద్రకళ అని. పేర్లు చూడండి ఎలా ఉన్నాయో, మాకైతే భలే ఫన్నీగా అనిపించిందండి. శశికళ, చంద్రకళ ఇట్లా మనుషులకు పెట్టే పేర్లు కూడా స్వీట్స్కి వచ్చేసాయని. సో ఇంకా చట్నీ అయిపోయింది కదా, చట్నీ అయిపోయిన తర్వాత పిల్లలకైతే దోశలు అయితే వేసి ఇచ్చేస్తానండి. ఇంకా పిల్లలు తిన్న తర్వాత ఇంకా వాళ్ళని అయితే రెడీ చేసేసి స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టేసి రావాలండి. నేను తినేసరికి ఒక్కోసారి 11 అయిపోతుంది. పిల్లోడిని వదిలిపెట్టేసి వచ్చి ఇంటికి వచ్చేసరికి 10 అవుతుందండి. ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా స్నానం చేసేసి పూజ చేసుకొని తినాలనుకునేసరికి ఒక్కొక్కసారి 11 కూడా అయిపోద్ది. సో లేట్ అయిపోద్ది. ఈలోపు మా ఆయన గారు వచ్చాడంటే ఇంకా ఆయనకి వేసి ఇచ్చి ఆయన తినేసి ఇంకా అవన్నీ తీసేసి తినిపోయేసరికి ఇంకొకసారి 12 కూడా అయిపోద్ది. ఇంకొకసారి మధ్యాహ్నంకు తినేస్తాను. సో మీ ఇళ్ళలో కూడా ఇలాగే జరుగుతుందా లేదా అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి. సో దోశలు అయితే వేసేస్తూ ఉన్నాను.
ఇంకా నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అని కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఏదన్నా పొరపాట్లు ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను అవి కరెక్ట్ చేసుకుంటాను. ఇంకా ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో ఖచ్చితంగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఫుల్ వీడియో అయితే చూడండి. సో వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.